దేవుడు నూతన సంవత్సరం కొరకు మనకిచ్చిన వాగ్దానం రాసి పెట్టుకోండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ సంవత్సరం కొరకు మనందరికీ ప్రభు ఇచ్చిన వాగ్దానము 7వ వచనం చదువునానా. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించిన వారు సంతోషముతో వారు తమ దేశము సంతోషించుతురు. ఒక నిమిషం. వారు దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మనకి సంవత్సరము ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను, రెట్టింపు భాగ్యాన్ని అంటే మన తునీకరించబడ్డ పరిస్థితిని, లేకపోతే మన పక్కకు తోసివేయబడ్డ పరిస్థితిని, మనం పక్కకు పెట్టిన పరిస్థితిని దేవుడు తొలగించి ఈ సంవత్సరం ఏమి ఇవ్వబోతున్నాడంటే రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. ఈ వచనాన్ని అందరూ నోట్ చేసి పెట్టుకోండి. అండర్లైన్ మార్కర్లు ఉన్నవారు మార్క్ చేసి పెట్టుకోండి. పెన్లు ఉన్న వాళ్ళు రాసి పెట్టుకోండి. బైబుల్ తెచ్చుకున్న వాళ్ళు ఫోన్లో నోట్ చేసి పెట్టుకోండి. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నారండి? అందరు కలిసి చదవండి ఒకసారి. నీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగంనకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. చూడండి దేవుని బిడ్డలారా, దీంట్లో 3-4 సన్నివేశాలు మనకు కనపడుతున్నాయి. ఏమనండి? ఒకటి, మన అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తున్నాడు. ఒకటి. రెండోది, నిందకు ప్రతిగా పొందిన భాగముల కంటే సంతోషమును దేవుడు మనకిస్తున్నాడు. రెండోది. మూడోది, వారు తమ దేశంలో రెట్టింపు భాగ్యమునకు కర్తలుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. నిత్యానందము మనకు. ఫర్ యువర్ షేమ్ యూ షల్ హ్యావ్ డబుల్. కన్ఫ్యూజన్కి రిజాయిస్ ఇన్ దేర్ పొజిషన్. డబుల్ ఎవర్లాస్టింగ్ జాయ్ అంటూ దెమ్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన నిందకు ప్రతిగా దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం ఏంటంటే రెట్టింపు ఘనతకు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. రెట్టింపు భాగ్యమునకు కర్తలుగా దేవుడు చేయబోతున్నాడు. రెట్టింపు దీవెనకు కర్తగా దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది అయితే మనల్ని తునీకరించారో, ఎంతమంది అయితే మనల్ని అవమానపరిచారో, ఎంతమంది అయితే మనల్ని కూరలో కరివేపాకులుగా తీసేశారో, ఎంతమంది మనల్ని పక్కకు తోసేశారో, ఎంతమంది ముందు మనము విలువ లేక మనము ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నామో, ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళ ఎదుట నేను మీకు ఘనతనివ్వబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏంటంటే వాళ్ళకు ముందుగా మనకు రెట్టింపు ఘనతను వాళ్ళ ఎదుట దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదువు. 1 Samuel 2nd chapter 30th verse. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇజ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుని మనం గణపరిచే వారిగా ఉంటే ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు మనల్ని గణపరచబోతున్నాడు. దేవుడు మనల్ని గణపరచబోతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. మన సొంత ప్రయత్నం కాదు, మన సొంత ప్రయాస కాదు, మన సొంత కష్టము కాదు, మన సొంత ఇది కాదు, మన సొంత కృషి కాదు, మన సొంతది ఏది కాదు. కానీ మన నిందకు దేవుడు ప్రతిగా ఈ సంవత్సరము దేవుడు ఘనతను మనకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయనను మనము గణపరిచే వారము కాబట్టి, ఆయన ఏంటంటే మనకు ఆయన ఘనతను ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన ఘనతను మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొన్న దినాన్న ప్రభుని అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ అవమానముకు రెట్టింపు ఘనతను నేను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెట్టింపు ఘనతను దేవుడు మనకు ఇస్తున్నాడు. రెట్టింపు భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు.
నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చదువు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించిన వారు సంతోషింతురు. చూడండి, నిందకు ప్రతిగా వాళ్ళు అనుభవించిన బాధకు, వాళ్ళు అనుభవించిన భాగమునకు, వాళ్ళు అనుభవించిన ఆ ఒక పరిస్థితికి వాళ్ళు రెట్టింపు సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఏంటంటే మనం ఏదైతే మనము ఇన్ని సంవత్సరాలు ఒక 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 రీతిలో మనం పొందుకున్నామో ఆ రీతికి అవమానం ఒక రీతిగా పొందుకొని ఉండొచ్చు, బాధ ఒక రీతిగా పొందుకొని ఉండొచ్చు, అగౌరవం ఒక రీతిగా పొందుకొని ఉండొచ్చు, లెక్కలేనితనం ఒక రీతిగా పొందుకొని ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఏం పొందుకున్నా సరే వాటన్నిటిని కూడా దేవుడి సంవత్సరము మార్చి ఈ 2026 సంవత్సరంలో ఏంటంటే దేవుడు రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మన నిందకు, మన అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఘనతను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు భాగ్యమును, రెట్టింపు సంతోషమును దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని మనము గణపరిచే వారిగా ఉన్నాము. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నామండి? దేవుని మనము గణపరుస్తున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారము దేవుని మనం గణపరుస్తున్నాము. దేవుని మనం గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరిచే సంవత్సరము దేవుడు మన జీవితంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుదాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన శత్రువుల ఎదుట ఎవరైతే మనల్ని కూరలో కరివేపాకులాగా తీసేశారో, ఎవరైతే కూరలో ఆకుకూరలాగా మనల్ని తీశారో, ఏదో నెత్తి మీద ఎంటుకలాగా మనల్ని తీసి అవతల పడేశారో, వాళ్ళ ఎదుట దేవుడు ఏంటంటే మనకు ఒక భోజనపు బల్ల దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏంటంటే రెట్టింపు ఘనతను దేవుడు వాళ్ళ ఎదుట మనకు ఇవ్వబోతున్నాడు. ఎవరైతే మనల్ని తునీకరించారో, ఎవరైతే మనల్ని అవమానపరిచారో, ఎవరైతే మనల్ని చులకనగా చూశారో, ఎవరైతే మనం దేనికి పనికిరామట్లుగా వ్యవహరించారో, ఎవరైతే మనల్ని దేనికి ఉపయోగకరంగా లేమని చెప్పి చీపుగా తీసి పడేశారో వాళ్ళ ఎదుట ఈ సంవత్సరం ఏం చేస్తున్నాడండి? దేవుడు భోజనం సిద్ధపరచు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? భోజనపు సిద్ధపరచు బల్లను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాసి పెట్టుకోండి, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరము దేవుడి కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనపు బల్ల దేవుడు సిద్ధపరచబోతున్నాడు. వాళ్ళతో పాటు కాదండి, వాళ్ళ ఎదుట అంటున్నాడు. చూడు, మళ్ళీ చదువునా, ఏమంటున్నాడు? వాళ్ళ ఎదుట, వాళ్ళ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం ఏమంటున్నాడండి? నా శత్రువులతో పాటు నాకు భోజనము సిద్ధపరచుదువు అని అంటలేడు. ఏమంటున్నాడు? నా శత్రువుల ఎదుట నేను నీకు భోజన బల్లను సిద్ధపరుస్తున్నాను. మన శత్రులు ఎవరైనా కానివ్వండి, మన శత్రులు ఏ రకమైన వాళ్ళు కానివ్వండి, మన పరిస్థితులు ఏ రకమైన కానివ్వండి, మన సన్నివేశాలు ఏ రకమైన కానివ్వండి, మన ఉద్దేశాలు ఏ రకమైన కానివ్వండి, మన ఆలోచనలు ఏ రకమైన కానివ్వండి, మన పోరాటాలు ఏమైనా కానివ్వండి, ఏది ఏమైనా సరే దేవుడు మనకు, మన నిందకు దేవుడు ప్రతిగా రెండింతల ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మనము ఘనపరుస్తుంటామో, ఎప్పుడైతే దేవుని మనం మహిమపరుస్తుంటామో, ఎప్పుడైతే దేవుని మనము హెచ్చిస్తుంటామో, ఆయన మనల్ని హెచ్చించడము దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడిని మనం హెచ్చిస్తున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడండి. ఎంతమంది మనల్ని చీగొట్టి మన మంచి పక్కకి వెళ్ళిపోయినా సరే వాళ్ళ ఎదుట దేవుడు మనకు భోజనపు బల్లను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళకు భోజనం ఉండదండి, వాళ్ళకు భోజన బల్ల లేదు, మనకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది? ఓ, ఈడు మొన్నదాకా కూరలో కరేపాకులాగా తీసేసామే అని వాళ్ళు అప్పుడు జ్ఞానంలోనికి వస్తారు. వాళ్ళప్పుడు జ్ఞానంలోనికి వస్తారు, అప్పుడు జ్ఞానంలోకి రప్పించబడతారు. చూడండి దేవుని బిడ్డలారా, రైట్, 61వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించజేయుట, సియోనులో దుఃఖించు వారికి
ఉల్లాస వస్త్రము ఉల్లాస వస్త్రమును దేవుడు ధరింపజేయుటకు. ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏం చేస్తున్నాడండి? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తు ధరింపజేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇన్ని సంవత్సరాలు మనం దుఃఖించామేమో, ఇన్ని సంవత్సరాలు మనం బాధపడ్డామేమో, ఇన్ని సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డామేమో, ఇన్ని సంవత్సరాలు మనం వేదన చెందామేమో, ఇన్ని సంవత్సరాలు మనం కన్నీరు గార్చామేమో, ఇన్ని సంవత్సరాలు మనం ఎవరికి చెప్పుకొని బాధను నోట్లో దిగమంగుకొని లోపల దాచుకొని ముందు అవతల కక్కలేక ఈ లోపలికి మింగలేక మనం ఎంత బాధపడ్డామో, దేవుడు మన నిందకు ప్రతిగా దేవుడు భూదండను దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. 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 దేవుడు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. రెట్టింపు దీవెనను దేవుడు ఈ సంవత్సరము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 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 చూడండి దేవుని బిడ్డలారా, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఈ సంవత్సరము మనకి ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు దీవెనను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? చదువు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు చెప్పండి, ఏమిస్తున్నాడంట? ఉల్లాస వస్త్రములు ఇస్తున్నాడంట. చదువు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నిందకు ప్రతిగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దుఃఖమునకు ప్రతిగా భూదండని ఇస్తున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలములు ఇస్తున్నాడు. మన ఒక బాధకు, మన ఒక సమస్యకు ప్రతిగా దేవుడు మనకు ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తున్నాడు. రెట్టింపు దీవెనను దేవుడు దయచేస్తున్నాడు. రెట్టింపు మహిమను దేవుడు మనకు కనపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. జకర్యా గ్రంథము చదువు నాన్న, చివరిగా ముగించేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువు. అములలో పడి ఉండినయు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు కలగజేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. బిడ్డలారా, మరి బంధకములో మరి పడిపోయినప్పుడు మనము దేవుని మీద నిరీక్షణతో ఆయన దగ్గరికి వచ్చినందుకు ప్రతి ఆదివారం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోరాటం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంకోటన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోరాటం ఉంటుంది, ఏదో ఒక ఆటంకం ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, ఏదో ఒక నష్టం ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. ఈ కష్టాలన్నిటి కూడా మనం పక్కకు పెట్టి ఏమంటున్నాడండి? బంధకములలో పడి ఉండి ఉన్నయ్యో నిరీక్షణ కలవారలారా. హల్లెలూయా. 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 అందరూ ఒకసారి చెప్పండి, ఏమంటున్నాడండి? నిరీక్షణ కలవారలారా. చూడండి దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఉండటము దేవుడు మనకి ఇచ్చిన భాగ్యము. దేవునికి స్తోత్రం. మనం ప్రతి వారము దేవుడి ఎదుట ఏముండి వస్తున్నామండి? నిరీక్షణతోటి దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన సంవత్సరం అంతా మనం అనుభవించిన బాధలు, పోయిన సంవత్సరం అంతా మనం అనుభవించిన వేదనలు, పోయిన సంవత్సరం అంతా మనం అనుభవించిన దుఃఖము, పోయిన సంవత్సరం మనం అనుభవించిన వేదన, పోయిన సంవత్సరం అంతా మనం అనుభవించిన శ్రమలు, పోరాటాలు, ఆటంకాలు, వాటన్నిటిలో కూడా మనం ఏం చేశామండి? నిరీక్షణ కలవారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాము? నిరీక్షణ చెప్పండి ఆయన. ఏమో కలిగి ఉన్నాము? నిరీక్షణ కలిగిన వారిగా మనము ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉన్నాము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీ నిరీక్షణకు ప్రతిగా నేను రెండింతలుగా నీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్నాను. నిరీక్షణ బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే రెండింతలా మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. మన బాధలకు, మన దుఃఖానికి దేవుడు ఏమిస్తున్నాడండి? ప్రతిఫలంగా ఆనందాన్ని దేవుడు దయచేస్తున్నాడు. మన అవమానానికి ప్రతిగా దేవుడు ఘనతను దయచేస్తున్నాడు. మన ఆనందానికి మరి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు. మన ఆనందానికి ప్రతిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదుట దేవుడు మనకు భోజనపు బల్ల దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఎదుట దేవుడు మన తలను ఈ సంవత్సరము పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా.
దేవుడు ఆ సంవత్సరానికి ఈ సంవత్సరంలో దేవుడు ఇన్ని సంవత్సరాలు చేయని కార్యము ఈ సంవత్సరంలో దేవుడు చేస్తాడు మన కోసము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు మన బాధకు రెట్టింపుగా రెండింతలుగా మనకు మేలు చేయడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు, రెట్టింపు మహిమను దేవుడు ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, రెట్టింపు కార్యాలు దేవుడు చేస్తాడు, రెట్టింపు మహిమను దేవుడు చూపిస్తాడు, రెట్టింపు శక్తిని దేవుడు చూపిస్తాడు, రెట్టింపు ప్రభావాన్ని దేవుడు చూపిస్తాడు, రెట్టింపు కార్యాలు దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పరిస్థితి ఏదైనా కానివచ్చు, మన ప్రాబ్లం ఏదైనా కానివచ్చు, మన సిచ్యువేషన్ ఏదైనా కానివచ్చు, మన పోరాటం ఏదైనా కానివచ్చు, మన ఇబ్బంది ఏదైనా కానివచ్చు, ఏదైనా సరే దేవుడు దాంట్లో నుండి మనకు విడుదలపరిచి దేవుడు మనకు దానికి ప్రతిగా రెండింతలుగా దేవుడు మంచితనాన్ని మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు.